Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో మన యాప్ ద్వారా డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు టెస్ట్ సిరీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైతే డిఎస్సి ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరి కొరకు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. సో మన యాప్ యూ టర్న్ ది లెర్నింగ్ యాప్లో ఈ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మన యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత డిఎస్సి ఎస్జిటి టెస్ట్ సిరీస్ 2025 అనే కోర్స్ అనేది ఉంటుంది. ఆ కోర్స్ ఓపెన్ చేస్తే దానిలో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్లో మనకు ఎన్ని టెస్ట్లు ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా అనేది కనబడుతుందండి. సో దాదాపుగా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ నోటిఫికేషన్కి ఏ విధంగా మనం టెట్కి కానీ డిఎస్సికి కానీ టెస్ట్ సిరీస్ని ఆన్లైన్ ఆఫ్లైన్లో అందించామో సేమ్ అదే విధంగా ఈసారి 2025 ఎస్జిటి డిఎస్సి దానికి టార్గెట్ చేసుకొని టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. మన యాప్కు సంబంధించిన వాళ్ళు, మన ఫ్యాకల్టీస్, స్టేట్ వైజ్గా వివిధ రకాల కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్న మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా తయారు చేసిన ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుందండి. ప్రతి టెస్ట్లో 20 క్వశ్చన్లను పొందుపరచడం అయితే జరిగింది. సో మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం ప్రతి టెస్ట్ను 20 నిమిషాల టైం తోటి 20 క్వశ్చన్లను పెట్టాము. ఎట్లా పెట్టామంటే సబ్జెక్ట్ వైజ్గా పెట్టాము. ప్రతి సబ్జెక్ట్లో 3rd క్లాస్ నుంచి మనం 10th క్లాస్ వరకు కవర్ చేయడం అయితే జరిగింది. సో చాప్టర్ వైజ్గా ఈ టెస్ట్ సిరీస్లు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. సో దాదాపుగా ఈ కోర్సులో ఈ రోజు వరకు మనం యాప్లో ఉంచిన టెస్ట్లు ఎన్ని అనే దాన్ని ఒకసారి చూస్తే దాదాపుగా 178 టెస్ట్లు అనేవి మనకి ప్రజెంట్ ఈ రోజు వరకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుందండి కంటిన్యూగా. క్లాస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా టెస్ట్లను పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దీంట్లో ఇవి పెరుగుతూనే ఉంటాయండి. ఈ రోజు వరకు మనకు 178 టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. తెలుగులో 38 టెస్టులు, ఇంగ్లీష్లో 51 టెస్టులు, సైన్స్లో 28 టెస్టులు, సోషల్లో 41 టెస్టులు, పిఐఈలో 15 టెస్టులు ఉన్నాయండి. గ్రాండ్ టెస్టులు 5 అందుబాటులోకి వచ్చాయి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా పీడిఎఫ్లను పెట్టాము, దాదాపు 34 ఉన్నాయండి. అందులో టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించింది మాత్రం డిటిపి వర్క్ జరుగుతుంది. సో ఈ డిటిపి వర్క్ జరిగిన తర్వాత మనం దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ టెస్ట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా ఇవి కూడా ఒకేసారి 50+ టెస్ట్లు అందుబాటులోకి వస్తాయండి. సో ఈ టెస్ట్ల సంఖ్య అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని టెస్ట్లను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యాప్ను డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ను చూసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎంత చదివామన్నది కాదండి, ఎంత ప్రాక్టీస్ చేశామనేది ముఖ్యమండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే మెయిన్ కీ రోల్ అండి టెస్టులు రాయడమే. చాలామంది ఆస్పిరెంట్స్ ఎక్కువగా చదవడం అనేది జరుగుతుంది, తక్కువగా రివిజన్ చేస్తారు, అంతకంటే తక్కువగా టెస్టులు రాయడం అనేది జరుగుతుంది. బట్ ఇది రాంగ్ మెథడ్ అండి. కొంచెమే చదవండి, దానికంటే ఎక్కువగా రివిజన్ చేయండి, అంతకంటే ఎక్కువగా టెస్టులు రాయడం వల్లనే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక టాపిక్, ఒక చాప్టర్కి సంబంధించిన కంటెంట్ చదివిన తర్వాత దాన్ని రివిజన్ చేసిన తర్వాత మరి ఎంతవరకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం రీచ్ అవుతున్నాం అనేది తెలుసుకోవాలంటే ఆ చాప్టర్కి సంబంధించిన టెస్ట్ని వితిన్ టైం పీరియడ్లో చేస్తేనే మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం అనేది తెలుస్తుంది. కావున మీకు ఒక అక్యురసీ అనేది పెరుగుతుంది. ప్రతి చాప్టర్ చదివిన తర్వాత టెస్టులు రాస్తే ఎంతవరకు మనం రీచ్ అయినాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏం జరుగుతుంది, క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నువ్వు చదవడంలో లోపాలు ఏమున్నాయనేది సరి చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువగా టెస్టులు రాసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఎర్రర్స్ అనేవి తక్కువ చేసుకుంటూ వెళ్ళి యాన్యువల్ ఎగ్జామినేషన్ వరకు ఈజీగా రీచ్ అయిపోయి సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి సదవకాశం అండి. సో ఒక్కసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ కంటెంట్ చూసి మీకు నచ్చితేనే, మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను దానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.